ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. జిల్లా తిరువూరులో రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికిపూడి ఆరోపణలు గుప్పించారు. అయితే కొలికిపూడికి రివర్స్ కౌంటర్ ఇచ్చారు ఎంపీ కేశినేని చిన్ని. వివాదం ముదిరిపోతూ ఉండటంతో కేశినేని చిన్ని కొలికిపూడిపై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. రేపు రావాలని ఇద్దరికీ అధిష్టానం ఆదేశించింది. రేపు ఉదయం ఇరువురితో టీడీపీ అధిష్టానం భేటీ కాబోతోంది. తిరువూరు టీడీపీలో ఏర్పడ్డ వివాదం పీక్స్ కు చేరుకుంది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎంపీ చిన్నిని టార్గెట్ చేసిన కొలికిపూడి తనకు టికెట్ ఇప్పించేందుకు 5 కోట్లు అడిగారని ఆరోపించారు. 3 దఫాలుగా 60 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా చెప్పారు. మరొక 50 లక్షల రూపాయలను చిన్ని పీఏకిచ్చినట్టుగా తెలిపారు. మిగిలిన డబ్బుల గురించి రేపు వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. నిజం గెలవాలి, నిజమే గెలవాలి అంటున్నారు. కొలికిపూడి కామెంట్స్ పై చిన్ని కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. తాను డబ్బులకు పదవులిచ్చేవాడిని కాను అంటూ ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును అవమానించిన వారికి ఎలాంటి పదవులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. అసలు కోవర్టులకు పదవులు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు. నా క్యారెక్టర్ మీ అందరికీ తెలుసు. నేను పొద్దున్నే దేవుని అవినాష్ దగ్గర, మధ్యాహ్నం పేరు నాని దగ్గర, సాయంత్రం కేశినేని నాని దగ్గర, రాత్రికి స్వామిదాస్ దాకా ఉండే క్యారెక్టర్ కాదు. నేను విజయవాడ ఉత్సవం చేశాను అంటే నేను ఎంత భారీ నష్టంతో విజయవాడ ఉత్సవం చేశానో మీ అందరికీ తెలుసు. నా జేబులో డబ్బులు పోతాయని దానికే ఉంటాను. కానీ నేను 4 సంవత్సరాల నుంచి తిరుపూరులో సేవా కార్యక్రమాలు చేసుకుంటా నేను ఎన్నో కోట్లు ఖర్చు పెట్టిన వ్యక్తిని నేను. ఆఫ్టర్ ఆల్ ఒక 5 లక్షలు 10 లక్షలకి ఎవరో ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. పార్టీ నాయకత్వం దృష్టికి వెళ్ళింది. పార్టీ నాయకత్వం చూసుకుంటుంది. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ పార్లమెంటు సభ్యుడు లేకపోతే నేను లేను, దేవుడు నాతో అని చెప్పుకున్న వాడు దయ్యం ఎందుకు అవుతున్నాడో వారే తెలియాలి. కాబట్టి అటువంటి విమర్శలు ఏమన్నా వస్తే వారు సమాధానం చెప్పాలి. కానీ గౌరవ ఎమ్మెల్యే గారు నేను కాదు. వాళ్ళ ఆర్థిక పరిస్థితి అందరికన్నా ఎక్కువగా తెలిసింది మీకే. తిరుపతిలోన వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నారా? 30,000 కూడా సంపాదించలేని శ్రీనివాసు నా డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా? మీరే చూశారు. తిరుపతి టౌన్ 10,000 వస్తుంది అతనికి. అతను నాకు డబ్బులు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 10,000, 15,000, 10 లక్షలు, 5 లక్షలకి కక్కుర్తి పడతానంటే మీరు నమ్ముతారా? మావు కష్టపడిన నాయకునికి పార్టీ పదవులు ఇచ్చాం. మావు కష్టపడిన నాయకునికి పార్టీ పదవులు ఇచ్చాం. ఇంకో విషయం చెబుతున్నాం. మరి వాళ్ళనైతే డిక్లేర్ చేసింది ఎవరో మరి మీకే తెలియాలి. ప్రెస్ అందరూ ఎదురుగా వచ్చి వీళ్ళు మండలాధ్యక్షులు, వీళ్ళు గ్రామాధ్యక్షులు, వీళ్ళు సహకార సంఘ అధ్యక్షులు అని డిక్లేర్ చేసిన వాళ్ళు ఏమన్నా తీసుకున్నారేమో. కానీ నేనైతే డిక్లేర్ చేయలేదు కదా. ఇవాళ విజయవాడలో కూర్చుని ఎవరు డిక్లేర్ చేశారో పదవులు వాళ్ళని అడిగితే బాగుంటుంది. పేపర్ చూపించి పేపర్లో సంతకం పెట్టి 4 నెలలు గడిచినాక. ఈ మధ్య విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ చిన్ని పార్టీ పదవులు అమ్మేసుకుంటున్నారంటూ ఆరోపించిన ఆయన ఎంపీ కార్యాలయంలో కూర్చుని పార్టీ కమిటీలు వేస్తారని విమర్శించారు. గతంలో సూరపనేని రాజా తిరువూరులో పార్టీ పదవులను అమ్మేశాడని, పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టులకు డబ్బులు వసూలు చేశారని మండిపడ్డారు. ఇప్పుడు ఎంపీ పీఏ మొత్తం దందా నడిపిస్తున్నారు అంటూ ఎమ్మెల్యే కొలికిపూడి వ్యాఖ్యానించడం పెద్ద రచ్చగా మారింది. ఇప్పుడు తిరువూరులో ఎంపీ కేశినేని చిన్ని పర్యటన సమయంలో కొలికిపూడి శ్రీనివాసరావు సోషల్ మీడియాలో చేసినటువంటి వ్యాఖ్యలు టీడీపీలో కాకరేపుతున్నాయి. రాష్ట్ర పార్టీ ఒక పరిశీలకుని పంపించి పోటీ జరిగి ఎన్నిపోయారు. కార్యకర్తల సమావేశంలో ఎవరెవరైతే పోటీ చేస్తారో పోటీ చేయమని పోటీ పెట్టి ఆ పోటీలో ఎలక్షన్లో గెలిచారు. ఇప్పుడు ఏమైంది? ఎంపీ గారి ఆఫీసులో కూర్చొని కమిటీలు రాస్తున్నారు. అంతకుముందు సూరపనేని రాజా అని ఒక అతను నియోజకవర్గం మొత్తం తిరిగాడు. పార్టీ పదవులకి, నామినేటెడ్ పోస్టులకి డబ్బులు వసూలు చేశాడు. ఆ తర్వాత ఎంపీ గారి ఆఫీసులో మూల్పూర్ కిషోర్ తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా నడిపేది ఆయనే, రేషన్ మాఫియా నడిపేది ఆయనే,